ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక వింత దశలో ఉంది. ప్రతి పెద్ద నాయకుడు, ప్రతి శక్తివంతమైన దేశం గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. యుక్రెయిన్తో నిర్ణయాత్మక యుద్ధం చేస్తున్న పుతిన్ రక్షణ బడ్జెట్ ని తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ ఏమో కొన్నిసార్లు జెలెన్స్కీని బెదిరిస్తారు, ఇంకొన్నిసార్లు రష్యా తన ఫ్రెండ్ అని సంబోధిస్తారు. ఇరాన్ పని అయిపోయిందని నెతన్యాహు చెప్తుంటారు. ఇటు ఖమేనీ ఏమో మునిపటి కంటే శక్తివంతున్నయ్యాను అంటారు. మరోవైపు నేటో కొన్నిసార్లు ట్రంప్ ని వ్యతిరేకిస్తుంది, ఇంకొన్నిసార్లు అతనితో గొంతు కలుపుతుంది. దీనికి అర్థమేంటి? వారంతా ఏదో చెప్తున్నారు, సీక్రెట్ గా ఇంకేదో చేస్తున్నారు. ప్రతి నాయకుడి ముఖం అందరి ముందు ఒకలా, అద్దంలో మరొకలా కనిపిస్తుంది. వారి నాలుక బయటొకటి, చర్చల్లో మరొకటి పలుకుతోంది. ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తోంది. నిజం చెప్పాలంటే సత్యానికి భ్రమకు మధ్య తేడా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, వారు మనకి చెప్పిందే చేస్తున్నారా, లేక ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ వెనుక మూడో ప్రపంచ యుద్ధాన్ని దాచిపెడుతూ వస్తున్నారా? కనిపిస్తున్న మిసైళ్లు, ఈ ఘోరమైన బాంబులు, ఈ విధ్వంసక చిత్రాలు ప్రమాణ సిరాతో లిఖించబడుతున్న మూడో ప్రపంచ యుద్ధ స్క్రిప్ట్ లో భాగమా? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు ఒకరినొకరు గందరగోళానికి గురి చేస్తున్నారు. రష్యా, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, వీటితో పాటు నాటో. ప్రతి ఒక్కరూ మిగిలిన దేశాలను గందరగోళానికి గురి చేస్తుండడం పచ్చి అబద్ధము, భయానక నిజము చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అందరూ గందరగోళ ప్రకటనలు, అందుకు విరుద్ధంగా వారి చేష్టలు ఉంటున్నాయి. ముందుగా వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ లో నిర్ణయాత్మక యుద్ధం చేస్తున్నారు. కానీ ఆయన రక్షణ బడ్జెట్ ను తగ్గిస్తానని కూడా చెబుతున్నారు. ఇది శాంతికి సంకేతమా, లేదా తెర వెనుక జరుగుతున్న పెద్ద గేమా? డొనాల్డ్ ట్రంప్ ప్రతి ప్రకటన కొత్త పజిలే. ఈ రోజు ఆయన ఒకటి చెబుతారు, రేపు దానికి విరుద్ధంగా చేస్తారు. ఇలా ప్రపంచం ఆ చట్రంలో చిక్కుకుపోతోంది. బెంజమిన్ నెతన్యాహు కొన్నిసార్లు తాను ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేశానని చెబుతారు. ఇప్పుడు అదే నెతన్యాహు ఖమేనీ నుంచి యురేనియంను అడుగుతున్నానని ప్రకటన చేస్తారు. అణుబాంబు శాంతికి అవసరమని చెప్పిన అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు దానిని ఎలాగైనా పొందాలనుకోవడం ఆయన లక్ష్యంగా మారింది. ఇక నాటో. ట్రంప్ ను యూరప్ శత్రువు అని పిలిచిన నాటో ఇప్పుడు ఆయనను డాడీ అని పిలుస్తోంది. మనం చెప్పుకుంటున్న పాత్రలన్నీ భిన్నమైనప్పటికీ వారంతా ఒకే స్క్రిప్ట్ పైనే పనిచేస్తున్నారు. అది మరేదో కాదు, మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన స్క్రిప్ట్. ముందుగా మాస్కోకు వెళ్దాం. అక్కడ క్రెమ్లిన్ లోని చల్లని గోడల వెనుక ఒక వేడివేడిగా ఏదో జరుగుతోంది. వాస్తవానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది నుంచి తమ దేశం సైనిక వ్యయాన్ని తగ్గిస్తుందని చెప్పడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ లో ట్యాంకులు, ఫిరంగుల వర్షం కురిపిస్తున్నది ఇదే పుతిన్. కానీ ఇప్పుడు సడన్ గా ఆయన శాంతి గురించి మాట్లాడటం ప్రారంభించి మనల్ని షాక్ కు గురి చేస్తున్నారు. ఒకవైపు రష్యా బడ్జెట్ 2024లో అత్యధికంగా ఉంది, మరోవైపు రక్షణ వ్యయం తగ్గించేస్తామని చెబుతున్నారు పుతిన్. ఇక్కడ ప్రశ్న పుతిన్ ఏం చెబుతున్నారనేది కాదు, ఆయన ఎందుకు అలా చెబుతున్నాడు అనేదే అసలు ప్రశ్న. వాస్తవానికి యూరోపియన్ కంట్రీస్ తమ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5% పెంచుతామని నాటో శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే వెస్టర్న్ కంట్రీస్ తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు పుతిన్ మాత్రం తనకు శాంతి కావాలి అంటూ కొత్త పాట అందుకున్నారు. కానీ ఇది నిజంగా శాంతికి సంకేతమా, లేదా వాషింగ్టన్ వైపు గందరగోళ క్షిపణిని పుతిన్ ప్రయోగించారా? నిజానికి వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ వ్యూహాలను వేసే ముందు బోర్డుకు అవతల ఉన్న ప్రత్యర్థి వైపు అస్సలు చూడరు. ఆయన వారిని తప్పుదారి పట్టిస్తారు. ఎందుకంటే యుద్ధాలు ఆయుధాలతోనే కాకుండా గందరగోళాన్ని వ్యాప్తి చేయడం ద్వారా కూడా గెలవచ్చని ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు నాటోలో జరిగే డ్రామా చూడండి. కొన్ని రోజుల క్రితం వరకు ట్రంప్, నాటో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ట్రంప్ అస్సలు నాటో పనికిరాదని వ్యాఖ్యలు చేశారు. యూరప్ ను తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన నాటో సమావేశంలో ఆయన భాష సడన్ గా చేంజ్ అయిపోయింది. నాటో కూడా ట్రంప్ మాట్లాడే భాషనే మాట్లాడటం ప్రారంభించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా ట్రంప్ ను డాడీ అని సంబోధించారు కూడా. ఇప్పుడు కన్ఫ్యూజన్ కి క్రౌన్ ప్రిన్స్ గురించి మాట్లాడుకుందాం. అదే డొనాల్డ్ ట్రంప్ గురించి. ఆయన చెప్పే ప్రతిదీ సర్కిల్స్ గా ఉంటుంది. అది ఎక్కడ ప్రారంభమవుతుందో తిరిగి అదే స్థానానికి వస్తుంది. కానీ ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. భారత్ పాకిస్తాన్ కి మధ్య యుద్ధం ఆపింది తానే అని చెప్తారు కొన్నిసార్లు ట్రంప్. ఆ మరుసటి రోజే మాట మార్చేస్తారు. అంతెందుకు, జెలెన్స్కీని వైట్ హౌస్ కి పిలిపించి అవమానిస్తారు. ఆ వెంటనే మళ్ళీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము యుక్రెయిన్ కి అని చెప్తారు. ట్రంప్ అదో టైప్ అనుకోవాలా, లేదంటే ఆయన మాటల వెనుక ఏమైనా వ్యూహం ఉందా? ట్రంప్ వ్యక్తిత్వం శత్రువులను గందరగోళానికి గురి చేయడమే కాకుండా స్నేహితులకు కూడా ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ వైపు వెళ్దాం. అక్కడ యుద్ధం లేదు, కానీ ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒకరినొకరు బెదిరించుకుంటూ, కసిరించుకుంటూ ఉన్నారు.
ఇద్దరు ఒకరినొకరు మొత్తం ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇరాన్ అణుస్థావరాలను నాశనం చేశామని ఇజ్రాయెల్ బాజా కొట్టుకుంటోంది. మరోవైపు అలాంటిదేమీ లేదు, తాము పూర్తిగా సురక్షితంగా గతం కన్నా బలంగా ఉన్నామని ఇరాన్ చెబుతోంది. ఈ ఇద్దరి ప్రకటనలను చూస్తుంటే వారి మధ్య యుద్ధం జరిగిందా లేదా, ఇద్దరు యుద్ధం చేసుకున్నట్లు గట్టిగానే పోట్లాడుకుంటున్నట్లు ప్రవర్తించారా అనేది ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. చాలా కన్ఫ్యూజన్ ఇది. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని అత్యంత గందరగోళానికి గురి చేస్తున్న దేశం ఇరాన్. ఇది మాత్రమే కాదు, యుఎన్ లో ఇరాన్ రాయబారి కూడా తమ క్షిపణి కార్యక్రమాన్ని ఆపబోమని, యురేనియం సేకరణను శుద్ధి చేయడాన్ని కూడా ఆపబోమని చెప్పారు. మొత్తం మీద ఈ దేశాలు 21వ శతాబ్దంలో అతిపెద్ద గందరగోళాన్ని సృష్టించడమే కాదు, వారి ప్రకటనలు అత్యంత ప్రాణాంతక యుద్ధ ఆయుధంగా మారాయి. ప్రతి ఒక్కరి వ్యూహం అదే, మీరు శత్రువును ఎంతగా కన్ఫ్యూజన్ కు గురి చేస్తే మీరు అంత త్వరగా గెలుస్తారు. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధ స్క్రిప్ట్ అస్పష్టమైన ప్రకటనల సిరాతో వ్రాయబడుతోందా? పుకార్లతో ప్రారంభమై అణు విస్ఫోటనాలతో ముగిసే యుద్ధం వైపు ప్రపంచం కదులుతుందా? ప్రపంచ వ్యూహ వేదికపై శాంతియుతంగా ఉన్నట్లు నటిస్తున్న దేశాలు తెర వెనుక ప్రపంచ యుద్ధ స్క్రీన్ ప్లేను సిద్ధం చేయడం సాధ్యమేనా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రపంచ రణక్షేత్రంలో శత్రువులు, స్నేహితులు, శాంతి, యుద్ధం అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న సమయంలో నిజం అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది.